Okay, good afternoon, all of you. Today we will discuss about fundamental rights and directive principles. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అనే లెసన్ మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు మనం పరిశీలన చేసినట్లయితే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల గురించి మనం లాస్ట్ క్లాస్లో ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి, ప్రాథమిక హక్కుల రకాల గురించి కూడా మనం మీకు వివరించడం జరిగింది. అయితే మనం పరిశీలన చేసినట్లయితే వీటిలో ఎస్ఏ క్వశ్చన్స్ రెండు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత దీనిలో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిగా ప్రాథమిక హక్కులు 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి చాలాసార్లు దీంట్లో నుంచి ఎస్ఏ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులను 2 మార్క్స్ క్వశ్చన్ అడిగినట్లయితే ప్రాథమిక హక్కులు మనం భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయని చెప్పచ్చు అంటే 3వ భాగంలో 12 నుంచి 35 వరకు అధికరణాలు. 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణాలు దేని గురించి వివరిస్తాయని చెప్పచ్చు అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఇవి భారత రాజ్యాంగంలో ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పచ్చు అంటే అమెరికా రాజ్యాంగం నుంచి. అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ప్రతి పౌరునికి ఉండేటువంటి హక్కులే ఏ హక్కులు అని చెప్పచ్చు అంటే ప్రాథమిక హక్కులు అని చెప్పచ్చు. అంటే పౌరుడికి ప్రతి పౌరుడికి కూడా మనం ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే భారతీయ ప్రతి పౌరుడు కూడా ఈ 7 రకాల ప్రాథమిక హక్కులు మనం యూటిలైజ్ చేయడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలు చెప్పచ్చు అంటే 7 రకాలు. అవి ఒకటి సమానత్వపు హక్కు, రెండు స్వేచ్ఛ హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర్యం హక్కు, 5 సాంస్కృతిక విద్యా హక్కు, 6 ఆస్తి హక్కు, 7 రాజ్యాంగ పరిహారం. అయితే మనం పరిశీలన చేసినట్లయితే ప్రాథమిక హక్కులు మనం చూసినట్లయితే ఈ ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నట్లయితే మనం 7 రకాలుగా ఉన్నది. అంటే ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలుగా ఉన్నాయమ్మా? 7 రకాలుగా ఉండడం జరిగిందని చెప్పచ్చు. అంటే వీటిలో మనం పరిశీలన చేసినట్లయితే ఒకటి సమానత్వ హక్కు. భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రాథమిక హక్కులు చూసినట్లయితే సమానత్వ హక్కు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమానత్వాన్ని పొందడానికి, ఎటువంటి భేదం లేకుండా అందరూ కూడా సమానంగా ఉండడానికి కావాల్సిన అర్హతలు పొందడానికి మనకి సమానత్వ హక్కు అనేటువంటి ఉంది. రెండవది స్వేచ్ఛ హక్కు. దీని ద్వారా మనకి ప్రతి పౌరుడు కూడా 7 రకాల స్వేచ్ఛలు ఉంటాయనే ఉద్దేశానికి చెప్పడం జరిగింది. అంటే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, భావ ప్రకటన చేసుకోవడానికి తగిలినట్లయితే అన్ని విధాలుగా కూడా మనకు స్వేచ్ఛ అనేటువంటి ఇవ్వడానికి ఎదుర్కొంటుందని చెప్పచ్చు. అంటే స్వేచ్ఛ హక్కు అనేటువంటి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అయితే పీడనాన్ని నిరోధించే హక్కు, పీడించేటువంటిది ప్రజలనే రిచ్ పీపుల్స్ పూర్ పీపుల్స్ పీడించే విధానం. తర్వాత
వ్యక్తి చాకరీ చేయించే విధానాన్ని నిర్మూలన చేయడానికి మనం ఏం చేసేది చెప్పచ్చు అంటే కర్మాగారంలో పనిచేసేటువంటి వాడు చిన్నపిల్లల కర్మాగారంలో పని చేయించరాదు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఏం తెలియజేస్తుందని చెప్పచ్చు అంటే ఈ హక్కు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే మనం చూడటైతే మత స్వాతంత్ర హక్కు ఏ మతాన్ని అంటే ఆల్ ఈక్వల్ కింద బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ప్రకారం అందరూ కూడా సమానులే. అంటే వాడు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించడానికి మనకు రైట్స్ అనేటువంటి ఉన్నవి. అంటే ఇష్టం వచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మనకు రైట్స్ అనేటువంటివి ఉన్నవి. అయితే ప్రజాప్రభుత్వం ఏంటంటే ఇష్టం వచ్చిన మతం గురించి సంఘాలు సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్తిని సంపాదించుకోవడానికి కూడా ప్రతి పౌరుడికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది అనేటువంటి ఉద్దేశాన్ని మనకి ఏం తెలియజేస్తుంది చెప్పొచ్చంటే మత స్వాతంత్ర హక్కు అనేటువంటిది తెలియచేయడం జరుగుతుంది. సాంస్కృతిక విద్యా హక్కు అంటే ప్రజాప్రభుత్వంకి విద్యను అందించడానికి అంటే ప్రజ్ఞాపులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చదువుకోవడానికి రైట్స్ అనేటువంటి ఉన్నాయి. మాతృభాష విధానంలో విద్యను ప్రజ్ఞాపులు విద్యాభివృద్ధి సాధించడానికి కూడా మనకి పూర్తి రైట్స్ మనకి కలిగి ఉన్నామనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది చెప్పండి. సాంస్కృతిక విద్య అనేటువంటిది తెలియజేస్తుంది. ఆస్తిని సంపాదించుకోవడానికి దాన ధర్మాలు చేయడానికి కూడా పూర్తి రైట్స్ మనం కలిగి ఉన్నామనే ఉద్దేశాన్ని కూడా ఏం తెలియజేస్తుంది చెప్పండి. ఆస్తి అనేటువంటి తెలియజేస్తుంది. ఈ పై ఆరు హక్కులను కూడా రక్షించే హక్కు ఏంటంటే రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కులు ఏంటంటే ఏవియస్ కార్పస్ మాటమస్ గవర్నమెంట్ షెషియరీ ప్రొహిబిషన్ అనేటువంటి రిట్స్ జారీ చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా పైనటువంటి హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా రక్షించేటువంటి హక్కు ఏదని చెప్పొచ్చంటే రాజ్యాంగ పరిహార హక్కు. వీటిలో మనం గమనించాల్సిన విషయం ఏంటని చెప్పొచ్చంటే ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని ప్రాథమిక హక్కుల జవాబుదారి నుంచి 44వ రాజ్యాంగ సవరణ 1978లో ప్రాథమిక హక్కుల జవాబుదారి నుంచి ఆస్తి హక్కుని తొలగించబడినటువంటిది జరిగింది. ఇప్పుడు రెండు హక్కుల కూడా ఏం లేదని చెప్పొచ్చంటే ఆస్తి హక్కు అనేటువంటిది లేదు. అంటే ఆస్తి హక్కు అనేటువంటిది చట్టబద్ధమైన హక్కు కింద మార్చడం జరిగిందని చెప్పొచ్చు. అంటే ఎందువలని చెప్పొచ్చు అంటే ప్రాథమిక హక్కుల జాబితాలో మనకి తీసివేసి దాన్ని 44వసారి రాజ్యాంగాన్ని సవరించినప్పుడు 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తొలగించారనేటువంటి విషయం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి అయితే ప్రాథమిక హక్కు గురించి 2 మార్క్స్ చూసుకుని అడిగినట్లయితే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3 భాగాలు ఉన్నాయి. 3వ భాగం 12 నుంచి 35 వరకు అధికారులు దేని గురించి వివరిస్తాయని చెప్పొచ్చంటే ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. వీటిని ఎక్కడ తీసుకోవాలని చెప్పొచ్చంటే అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదవుతుందా? జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది మన ప్రాథమిక హక్కులు ఎక్కడ చెప్పొచ్చంటే 7 రకాలుగా ఉన్నాయి. 7 సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, దాంతోపాటు ఆస్తి హక్కు, దాంతోపాటు అయితే ఇంకా ఏమన్నా మనకి రాజ్యాంగ పరిహార హక్కు. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చూసినట్లయితే ఆస్తి హక్కును 1977లో చూసినట్లయితే దీన్ని ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితాలో తీసేసి ఏం చేశారని చెప్పొచ్చు అంటే చట్టబద్ధమైన హక్కుల కింద మనము మార్చడం జరిగింది. ఇది ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ అయితే ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే ఆదేశ సూత్రాలు. నోటేసుకున్నాము నోట్. రెండవది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు. ప్రాథమిక హక్కులు 3వ భాగం అంటే ఆదేశ సూత్రాల భారత రాజ్యాంగంలో ఏదో ఉన్నాయని చెప్పొచ్చు అంటే 4వ భాగంలో ఉన్నాయి. 36 నుంచి 37 57 వరకు అధికారాలు ఏదో వివరిస్తాయని చెప్పొచ్చు అంటే ఆదేశ సూత్రాల గురించి వస్తాయి. ఇవి ఎక్కడ తీసుకోవాలని చెప్పొచ్చు అంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ taken from Ireland Constitution. Directive principles of state policy taken from Ireland Constitution. Okay, na? Okay, part of 4th Indian Constitution, part of the 4th 46 to 51 article says about the directive principles of state policy. Okay, na? అది ప్రకారం మనం పరిశీలన చేసినట్లయితే ఆదేశ సూత్రాలు మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజ్ఞాపనకి ఇవి భారత రాజ్యాంగంలో మనకి చూసినట్లయితే ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పొచ్చంటే 3 రకాలు. ఆదేశ సూత్రాలు మనం
పరిశీలించినట్లయితే ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పొచ్చు అంటే 3 రకాలైన ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఒకటి సామ్యవాద సూత్రాలు, రెండు ఉదారవాద సూత్రాలు, మూడవది గాంధేయవాద సూత్రాలు. ఒకటే the direct principles are divided in three types. First one సామ్యవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, తర్వాత గాంధేయవాద సూత్రాలు. ఈ ప్రజ్ఞాన్ని మనం పరిశీలించినట్లయితే సమాజాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడే సూత్రాలే సామ్యవాద సూత్రాలు. ఉదారవాద సూత్రాలు ఉన్నట్లయితే సమాజంలో ఎటువంటి భేదం లేకుండా అందరినీ కూడా డెవలప్మెంట్ చేయడానికి, వృద్ధాప్య రక్షణ ఏర్పాటు చేయడానికి కానీ, నిరుద్యోగుల్ని డెవలప్మెంట్ చేయడానికి కానీ, కుటీర పరిశ్రమలు స్థాపించడానికి కానీ మనకి రైట్స్ అనేటువంటి కావాలనే ఉద్దేశంతో ఉదారవాద సూత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజ్ఞాపం మనకి గాంధేయవాద సూత్రాలు అంటే మహాత్మా గాంధీ యొక్క అండర్లోనే ఏర్పడిన సూత్రాలే ఏ సూత్రాలు చెప్పొచ్చు అంటే గాంధేయవాద సూత్రాలు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే గాంధీజీ దీని యొక్క గాంధేయవాద సూత్రాల ఆధారంగా మనకి ఏం ఏర్పడిందని చెప్పొచ్చు అంటే పంచాయతీ రాజ్ సంస్థలు అంటే ప్రజ్ఞాపంలో ఏంటి స్థానిక స్వపరిపాలన. స్థానిక స్వపరిపాలన దాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఎవరి కాలంలో ఏర్పాటు చేశారని చెప్పొచ్చు అంటే రెప్పన్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెప్పన్ కాలంలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన అనేటువంటి విధానాన్ని గాంధేయవాద సూత్రాల్లో స్థానిక స్వపరిపాలన వ్యవస్థను కూడా 40వ యాక్ట్ని బేస్ చేసుకుని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆధారంగానే గాంధేయవాద సూత్రాల ఆధారంగా మనకి స్థానిక స్వపరిపాలన అంటే గ్రామ పరిపాలన అనేటువంటిది అవసరమైనటువంటి ఉద్దేశాన్ని మహాత్మా గాంధీ ముందుగానే గుర్తించడం అనేటువంటి జరిగిందండి. అయితే దాన్ని బేస్ చేసుకునే మహాత్మా గాంధీ అంటే గ్రామాల డెవలప్మెంట్ అయినట్లయితే దాని ద్వారానే మండలాల డెవలప్మెంట్ అయినట్లయితే దాని ద్వారా పట్టణాల డెవలప్మెంట్ అవడం జరుగుతుంది. తర్వాత జిల్లాలు కూడా డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశం ద్వారా ఏం చేశారని చెప్పొచ్చు అంటే స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి ఎవరు చెప్పొచ్చు అంటే గాంధీ మహాత్ముడే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి పరిశీలించినట్లయితే ఆదేశ సూత్రాలు చూసినట్లయితే ప్రాథమిక హక్కులు చూసినట్లయితే సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ మనకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అయితే వీటికి సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ఎటువంటి రక్షణ లేనటువంటి నామమాత్రంగా ఉండేటువంటి సూత్రాలు ఏం సూత్రాలు చెప్పచ్చు అంటే ఆదేశ సూత్రాలు. ఇవి మాత్రం ఆదేశించడం మాత్రమే జరుగుతుంది. అంటే వాటిని ప్రభుత్వం పాటించవచ్చు లేకపోతే పాటించకపోవచ్చు. అంటే మనం పరిశీలన చేసినట్లయితే దేనికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అంటే ఆదేశించేటువంటి సూత్రాలు మాత్రమే. ఎటువంటి సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ఎటువంటి రక్షణ లేనటువంటివి ఏమని చెప్పొచ్చు అంటే ఆదేశ సూత్రాలు. ఎక్కడ తీసుకున్నాం మనం? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో ఏ భాగాలు ఉన్నాయి ఈ భాగంలో 4వ భాగంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్న ఆర్టికల్స్ దీని గురించి వస్తుందని చెప్పొచ్చు అంటే 36 నుంచి 50 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్ని కూడా దీని గురించి వస్తాయని చెప్పొచ్చు అంటే ఆదేశ సూత్రాల గురించి వస్తున్నాయి. ఇవి ఎంతకాలం చెప్పొచ్చు అంటే 3 రకాలు: సామ్యవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు. ఇవి ప్రజ్ఞాపం మనకి ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇవి అడగడం అనేటువంటిది జరుగుతుంది. వీటిలో మనం పరిశీలన చేసినట్లయితే దీని తర్వాత మనం చూసినట్లయితే 2 మార్క్స్ మొట్టమొదటి చూసినట్లయితే ఏ క్వశ్చన్ చెప్పుకున్నా ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకోవడం జరిగింది. రెండవ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఆదేశ సూత్రాల గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వీటిలోనే మనం పరిశీలన చేసినట్లయితే ప్రాథమిక విధుల ప్రాముఖ్యత. భారత రాజ్యాంగ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన విశ్వ మానవ హక్కుల ప్రకటన తీర్మానాన్ని అనుగుణంగానే ఇవి ప్రాథమిక విధుల్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ప్రాథమిక విధులు అంటే ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాటించవలసినటువంటి వాటినే ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే ప్రాథమిక విధులు అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని ఏర్పాటు చేయడానికి, బాధ్యతల్ని కల్పించడానికి ఉద్దేశించి
రూపొందించబడినవే ఏమని చెప్పచ్చు అంటే ప్రాథమిక విధులు. ఇవి 1948 సంవత్సరంలో డిసెంబర్ 10వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో 1948 డిసెంబర్ 10న యుఎన్ఓ మానవ హక్కుల దినోత్సవం అంటే విశ్వ మానవ హక్కుల ప్రకటన తీర్మానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విశ్వ మానవ హక్కుల ప్రకటన తీర్మానం. ప్రకటన తీర్మానం ఆధారంగానే ఏవి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పచ్చు అంటే ప్రాథమిక విధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని చెప్పచ్చు అంటే డిసెంబర్ 10వ తారీఖున మనం ఏం చేస్తామని చెప్పచ్చు అంటే మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి మానవుడు కూడా విధిగా పాటించవలసిన విధులు ఏవైతున్నాయో వాటిని మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగిందని చెప్పచ్చు. రాజ్యాంగం యొక్క ఆశయాలు, రాజ్యాంగ చట్టాలు కానీ ప్రభుత్వ వ్యవస్థను గౌరవించడం కానీ భారత పౌరుల యొక్క ప్రాథమిక విధి. అంటే జాతి వ్యతిరేకంగా ఉండకూడదు. రాజ్యాంగ ఆశయాల్ని రాజ్యాంగ ఆశయాలు మనం ఏం చేయాలి? రాజ్యాంగ ఆశయాలు మనం గౌరవించాలి. రాజ్యాంగం పట్ల రాజ్యాంగ చట్టం పట్ల రాజ్యాంగ చట్టాన్ని గౌరవించాలి, ప్రభుత్వాన్ని గౌరవించాలి, అనేటువంటి విషయాన్ని కూడా మనకి ప్రభుత్వ వ్యవస్థను గౌరవించాలి. పౌరుని యొక్క విధి ఇది జాతీయ వ్యతిరేక మరియు సంఘ వ్యతిరేక చర్యలని విరుద్ధంగా ఉండాలంట. జాతీయ వ్యతిరేక చర్యలకు విరుద్ధంగా ఉండాలంట. జాతి వ్యతిరేక చర్యలకు విరుద్ధంగా ఉండాలి, సంఘ వ్యతిరేక చర్యలకు విరుద్ధంగా ఉండాలనే విషయాన్ని మనకి ప్రాథమిక విధులు తెలియచేయడం జరుగుతుంది. అంటే ప్రాథమిక విధులు దేని వాళ్ళు ప్రవేశిస్తారని చెప్పచ్చంటే భారతదేశం యొక్క ప్రతి పౌరుని యొక్క విధి చేయవలసిన పనుల గురించి తెలియచేయడానికే 1948లో డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం ఆధారంగా ఏం చేయాలని చెప్పొచ్చు అంటే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగ ఆశయాలు మన భారతదేశం డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి ఆశయాలు అయితే నిర్ణయించడం జరిగిందో ఆ ఆశయాన్ని గౌరవించాలి, రాజ్యాంగ చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసిన చట్టాన్ని గౌరవించాలి, ప్రభుత్వాన్ని గౌరవించాలి. జాతి వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి సంబంధించి మన జాతిని వ్యతిరేకించేటువంటి చర్యలు ఎటువంటి ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఉండాలి. సంఘ వ్యతిరేక చర్యలకు విరుద్ధంగా ఉండి మన దేశాన్ని డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి విధుల్ని ప్రతి పౌరుడు కూడా పాటించాలనే ఉద్దేశంతోనే దేన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చంటే ప్రాథమిక విధులైనటువంటి వాటిని ప్రవేశపెట్టడం పొందుపరచడం అనేటువంటిది జరిగింది అని చెప్పచ్చు. వీటిలో మనం పరిశీలించినట్లయితే మనకి ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక విధులకే రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది 2 బాక్స్ క్వశ్చన్లో కూడా మనకి ప్రాథమిక విధులైనటువంటి వాటిని చాలాసార్లు తెలుసుకోవడం అనేటువంటిది. అంటే మనం దీంట్లో మనం చూసినట్లయితే మానవ హక్కుల దినోత్సవం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పచ్చు అంటే డిసెంబర్ 10నే మనం మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. అంటే మానవ హక్కుల దినోత్సవం గుర్తు రావడంతో మనకి మన యొక్క భారతీయ పౌరుల యొక్క విధులు ఏంటనేటువంటివి కూడా మనకి గుర్తు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే వీటిలోనే కొన్ని హక్కులు మీకు తెలియజేశాం. ఏంటవి? సాంస్కృతిక విద్యా హక్కు కానీ, దాంతోపాటు చూసినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు కానీ, మత స్వాతంత్ర్యపు హక్కు కానీ మనకి ప్రాథమిక హక్కులో తెలియజేశాం. అవి కూడా కొన్ని సందర్భాల్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. వీటిలో మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులో సాంస్కృతిక విద్యా హక్కు భారత రాజ్యాంగంలో చూసినట్లయితే సాంస్కృతిక విద్యా హక్కు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల మనం పరిశీలన చేసినట్లయితే సాంస్కృతిక విద్యా హక్కు చూసినట్లయితే మనం
సంపూర్ణంగా కానీ పాక్షికంగానే ఆర్థిక సహాయాన్ని పొందేటువంటి విద్యా సంస్థల్లో చూసినట్లయితే మత బోధన జరగకూడదనే విషయాన్ని తెలియజేస్తాయి. సాంస్కృతిక విద్యా ఇవి 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉందంట. ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ చూసినట్లయితే 29, 30 అధికరణాలు. భారత రాజ్యాంగంలో మూడో భాగంలో 29 and 30 అధికరణాలు. 29, 30 అధికరణాలు దేని గురించి చెప్పొచ్చంటే సాంస్కృతిక విద్యా హక్కు గురించి తెలియజేస్తాయి. అంటే పౌరులందరూ కూడా సాంస్కృతిక విద్యాపరమైన అవకాశాలు రాజ్యాంగం ప్రతి పౌరులకు కూడా హక్కు ద్వారా కూడా ప్రసాదించిందని, సొంత భాష సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మాతృభాషలోనే ప్రజ్ఞాపించినట్లయితే మత భావ ప్రాంతీయ అంశాలు ఏవి ఆటంకం ఉండకూడదని, దేనికి చదువుకోవడానికి చదువుకి మతాలు ఆటంకం రాకూడదు, తర్వాత భాష ఆటంకం రాకూడదని ఉద్దేశంతోనే విద్యా విధానంలో చూసినట్లయితే మాతృభాషలోనే విద్య అనేటువంటి జరగాలనే ఉద్దేశాన్ని కూడా మనకి ఈ సాంస్కృతిక విద్యా హక్కు అనేటువంటిది తెలియజేస్తుంది. అల్పసంఖ్యాక వర్గాల వారికి వారి భాష సంస్కృతిని పరిరక్షించుకోవడానికి ఈ హక్కు అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. వారి సంస్కృతిని డెవలప్మెంట్ చేసుకోవడానికి విద్య అనేటువంటిది డెవలప్మెంట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశాన్ని మనకి ఈ సాంస్కృతిక విద్యా హక్కు ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మనం పరిశీలించేటట్లయితే పాక్షికంగానే ఆర్థిక సహాయం పొందేటువంటి విద్యా సంస్థల్లో కుల మత వర్గాన్ని బేస్ చేసుకుని మేము ఏం చేయాలని చెప్పొచ్చు అంటే సీట్స్ ప్రొవైడ్ చేసే విషయంలో ఆటంకాన్ని కలిగించకూడదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే స్కాలర్షిప్స్ పొందేటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ కూడా ఏం చేయాలి, కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశాన్ని కల్పించాలనేటువంటి విషయాన్ని కూడా మనకి ఏం తెలియజేస్తుంది చెప్పొచ్చంటే సాంస్కృతిక విద్యా హక్కు అనేటువంటిది తెలియచేయటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ హక్కు ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది అని చెప్పొచ్చు. ఏంటది? సాంస్కృతిక విద్యా హక్కు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా మనం చూసినట్లయితే సొంత భాష సంస్కృతిని పరిరక్షించుకోవడానికి ఎంతగానో అవకాశం ఇస్తుంది. దాంతోపాటు చూసినట్లయితే విద్యా సంస్థల్లో చూసినట్లయితే స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి విద్యా సంస్థలు మనం ఏం చేయాలని చెప్పొచ్చు అంటే విద్య అందించేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే సక్రమంగా విద్య అందించేవి క్యాస్ట్ బేస్ చేసి రిలీజియన్ బేస్ చేసి కూడా ఏం చేయాలని చెప్పొచ్చు అంటే సీట్లు ఇవ్వడానికి నిరాకరించకూడదు అనే విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నటువంటి చెప్పచ్చు. అంటే ఇదే సాంస్కృతిక విద్యా హక్కు. నెక్స్ట్ చూసినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు. ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో రావడం అనేటువంటిది జరుగుతుంది. పీడనాన్ని నిరోధించే హక్కు చూసినట్లయితే భారత రాజ్యాంగంలో 23 ప్రకరణ, దాంతోపాటు 24వ అధికరణం కూడా దేని గురించి వివరిస్తుందని చెప్పొచ్చు అంటే పీడనాన్ని నిరోధించే హక్కు గురించి వివరిస్తుందని చెప్పచ్చు. 23వ అధికరణము 24వ అధికరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనిలో రాజ్యంలో సంపన్న వర్గాలు కానీ వ్యక్తులు కానీ దోపిడీకి గురి కాకూడదు. 23 మరియు 24వ అధికరణాలు ఇవి దేని గురించి చెప్పొచ్చంటే పీడనాన్ని నిరోధించే హక్కు. పీడించేటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతులు అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంపన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తులు దోపిడీకి గురి చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే మనం పరిశీలన చేసినట్లయితే ఎవరైతే మనుషులు క్రయ విక్రయాలు కానీ ప్రతిఫలం చెల్లించకుండా ఉన్నట్లయితే ఎవరికే పూర్ పీపుల్స్కి అటువంటి వాళ్ళని రక్షించడానికి పీడించేటువంటి వాళ్ళని రక్షించడానికి ఎదుర్కోవడం చెప్పొచ్చు అంటే 23వ అధికరణం ద్వారా ఎటువంటి ధనవంతులు ఎవరో కూడా ఏం చేయకూడదని చెప్పొచ్చు అంటే పేదవారిని పీడించకుండా వాళ్ళని ఏం చేయాలని చెప్పొచ్చు అంటే బలహీన వర్గాలు వెడ్డి చాకరీ చేయించుకునే వాళ్ళని నిషేధించాలనే ఉద్దేశాన్ని మనకి ఏం తెలియజేస్తుందని చెప్పొచ్చు అంటే 23వ అధికరణం మనకి తెలియచేయటువంటిది జరుగుతుంది. ఇంకా మనం పరిశీలించినట్లయితే 24వ అధికరణం ఏం తెలియజేస్తుందని చెప్పొచ్చు అంటే
14 సంవత్సరాల పిల్లల్ని కర్మాగారంలో కానీ లేకపోతే గనుల్లో కానీ పని చేయించకూడదు. ప్రజ్ఞాపన ఏం చేయాలి? 24 చెప్పండి, పీడించకూడదు. ఎక్కడ పని చేసేవాళ్ళు? కర్మాగారాల ఫ్యాక్టరీస్ లో పని చేయించకూడదు. ఎన్ని సంవత్సరాలు కావాలి? 14 years. బిలో 14 years బిలో అంటే 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని ఏం చేయకూడదని చెప్పొచ్చంటే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేయకూడదని చెప్పొచ్చంటే కర్మాగారాల్లో పని చేయించకూడదు. దాంతోపాటు చూసినట్లయితే గనుల్లో పని చేయించకూడదు. దాంతోపాటు చూసినట్లయితే అనారోగ్యాన్ని హాని కలిగించేటువంటి పనుల్లో 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేయకూడదని చెప్పొచ్చంటే పనులు చేయించకూడదు అనేటువంటి విషయాన్ని ఏం తెలియజేస్తుంది చెప్పొచ్చంటే పీడనాన్ని నిరోధించే హక్కు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే మనం పరిశీలించినట్లయితే ఈ హక్కు అనేటువంటి మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. అంటే ప్రజ్ఞాపన మనకి పరిశీలన చేసినట్లయితే మనకి ఈ హక్కు అనేటువంటిది పీడించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిచ్ పీపుల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే పీడిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మనం చూసినట్లయితే మనకు కొన్ని క్వశ్చన్స్ తెలుసుకున్నట్టు మొట్టమొదటిగా ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలు ఉన్నాయి? 7 రకాలు. ఈ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ఎక్కడ తెచ్చుకోవడం? అమెరికా రాజ్యాంగం నుంచి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రాథమిక హక్కులు చూసినట్లయితే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి. 3వ భాగంలో చూసినట్లయితే 12 నుంచి 35 వరకు ఉన్న అధికారాలను కూడా దేని గురించి వివరిస్తాయని చెప్పొచ్చు అంటే ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే 12 నుంచి 35 అధికారాలు ప్రాథమిక హక్కులు ఏంటని చెప్పొచ్చు అంటే 7 రకాలు ఉన్నాయి. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, ఆస్తి హక్కు, నెక్స్ట్ రాజ్యాంగ పరిహార హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కులు. ఆస్తి హక్కు చూసినట్లయితే 44 రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మనం తొలగించామనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది. రెండో క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు మనం చూసినట్లయితే ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉంటే ఆదేశ సూత్రాలు ఏ భాగంలో ఉంటాయని చెప్పొచ్చు అంటే 4వ భాగంలో ఉన్నాయి. ఆదేశ 4వ భాగంలో చూసినట్లయితే ఇవి ఆదేశ సూత్రాలు చూసినట్లయితే 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న అధికారాలు కూడా దేని గురించి వివరిస్తాయని చెప్పొచ్చు అంటే ఆదేశ సూత్రాల గురించి వివరించడం జరుగుతుంది. ఆదేశ సూత్రాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి సామ్యవాద సూత్రాలు, రెండోది ఉదారవాద సూత్రాలు, మూడోది గాంధేయవాద సూత్రాలు. ఇవన్నీ కూడా చూసినట్లయితే వీటికి ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ఈ ప్రాథమిక విద్యుత్ ఆదేశ సూత్రాలకి ఎటువంటి రక్షణ ఉండదనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే సాంస్కృతిక విద్య మనం చెప్పుకున్నాం. ఇవి సంస్కృతిని డెవలప్మెంట్ చేయడానికి విద్య అనేటువంటిది బలహీన వర్గాల వారికి స్కాలర్షిప్స్ పొందేటువంటి వాటిలో కూడా మనకి ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరూ కూడా సీట్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. పీడనాన్ని నిరోధించే హక్కులు కూడా మనం మీకు చెప్పడం జరిగింది. పీడించేటువంటి వాడు ధనవంతులు పేదవాళ్ళు పీడించేటువంటి విధానాన్ని బెట్టి శాఖ నుంచి రక్షించేటువంటి విధానం 14 సంవత్సరాల పిల్లలు ఏం చేయాలని చెప్పొచ్చు అంటే ఎటువంటి కర్మాగారాల్లో పని చేయకూడదనే ఉద్దేశాన్ని కూడా నేను మీకు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇవి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఇవి బాగా చదివినట్లయితే వీటిలో నుంచి మంచి మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్గా వీటిలో నుంచి 1 కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అర్థమైంది కదా? థ్యాంక్ యూ అన్నాడు.